హైడ్రా పేరు తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. తెలంగాణలో ఉన్న అందరికీ తెలుసు. హైదరాబాద్ వాళ్ళకైతే ఎక్కువ తెలుసు కంటే ఎక్కువ భయం ఎక్కువ హైడ్రా అంటే. ఎట్లా భయపెట్టిర్రంటే ఎక్కడికక్కడ బుల్డోజర్లు పెట్టి ఇండ్లను ఎక్కడికక్కడ కూలగొట్టిరు. ఒక పండుగ లేదు, పబ్బం లేదు, పిల్లగండ్లు ఉన్నారని చూసింది లేదు. లేకపోతే ఇండ్లల్లో క్యాన్సర్తోని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. మా ఇంట్లో ఒక్కరోజు ఒక్క పూట టైం ఇయ్యి మేము బయటికి పోతాము అంటే కూడా విడిచిపెట్టలే. చాలా సందర్భాలలో ఒక నోటీస్ లేదు, ముందుగా చెప్పింది లేదు. శనివారాలు ఆదివారాలు పండగలు వస్తే హైడ్రా ఇంటి ముందుకు వచ్చి నిల్చునేది. ఎట్లా పడితే అట్లా కూల్చివేతలు చేసారు. ఎక్కడికక్కడ అసలు పాపం అనేది లేకుండా పోయింది. అట్లాంటి హైడ్రా మీద ఇవాళ ఆ హైడ్రా కమిషనర్ మీద హైకోర్టు చర్యలు తీసుకోవడంతో హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. అసలు ఏంది ఈ పంచాయతీ, ఏం చేసింది అంతా మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. చాలామంది వీడియోలు చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. హైడ్రాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి గారు హైడ్రాని తీసుకొని వచ్చారు. అయితే ఆ రోజు హైడ్రాని ఎందుకు తీసుకొచ్చినాము అని చెప్పిరంటే, హైదరాబాద్లో నాట చాలా చెరువులు కుంటలు అన్ని కబ్జాలైనాయి. ఆ కబ్జాల నుంచి రక్షించేందుకు మేము హైడ్రాని తీసుకొని వస్తున్నాము అని చెప్పారు. ఇక్కడ చాలా మందికి ఒక అనుమానం ఏమొచ్చిందంటే, చెరువులని కుంటలని కాపాడడానికి ఎవరు ఉండాలి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది కదా ఒకటి మన దగ్గర. మరి ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? హైడ్రా చేయాల్సింది ఏముంది, ఇరిగేషన్ చెయ్యంది ఏముంది? ఈ అనుమానం వచ్చింది. ఇంకొకటి ప్రభుత్వ భూముల్ని కాపాడడం కోసం అన్నారు. మరి ప్రభుత్వ భూముల్ని కాపాడడం కోసమని ఇవాళ హైడ్రా వీళ్ళు తీసుకొని వచ్చారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అప్పర్రాక ఈ పని ఎవరు చేసిర్రు? ఈ పని చేసిన ఒక డిపార్ట్మెంట్ ఉండేది కదా, రెవెన్యూ డిపార్ట్మెంటు. అది ఉండగా మళ్ళీ దీన్ని ఎందుకు తీసుకొచ్చిర్రు? సమాధానం లేదు ఎక్కడ. కానీ వీళ్ళైతే ఏం చేసిరంటే మొత్తం వ్యవస్థలకు అతీతం అంటారు చూసిరా, మేము మొత్తం అన్నింటికీ అతీతం అన్న లెక్క అట్లా బిహేవ్ చేసింది హైడ్రా. ప్రభుత్వ భూములు కాదు, అవి ప్రైవేట్ వాళ్ళ భూములు, వాటి జోళ్ళకు పోకుర్రి అని హైకోర్టు చెప్పినా కూడా డోంట్ కేర్ అన్నది. హైకోర్టు చెప్పింది ఒక్కసారి 2 సార్లు కాదు, 3-4 సార్లు చెప్పినాక కూడా మళ్ళీ ఆ భూములకి వేరు. ఇప్పుడు పెద్దోళ్ళకేమో ఒక లెక్క చూసిరు, పేదోళ్ళకేమో ఒక లెక్క చూసిరు. పెద్దోళ్ళకి ఏం చేసిర్రు? నోటీసులు ఇచ్చిర్రు. నోటీసులు ఇస్తే ఏం చేస్తారు వాళ్ళు? ఆటోమేటిక్గా ఇగో మాకు ఈ హైడ్రా నోటీస్ ఇచ్చింది, దీని మీద స్టే ఇయ్యిరి అని కోర్టుకు పోతారు. వాళ్ళు కోర్టుకు పోయారు, స్టే తెచ్చుకున్నారు. మరి నోటీసులు ఎందుకు ఇచ్చిర్రు వాళ్ళకి? ఇప్పుడు పేదోళ్ళ ఇండ్ల దగ్గరికి అయితే లోపలున్న బుక్కులు తీసుకొచ్చుకుంటామని చిన్న పిల్లగాండ్లు లోపల బుక్స్ ఉన్నాయి, అవి మళ్ళీ పొద్దుగాల తీసుకొని పోకపోతే మా స్కూల్ టీచర్ తిడుతుంది, బుక్కులు తెచ్చుకుంటా లోపల నుంచి అని అడిగిండు ఒక పిల్లగాడు. ఎంత హృదయ విదారకంగా ఉండే తెలుసా? ఒక్కొక్క వీడియో ఒక్కొక్క విజువల్ చూస్తే వాళ్ళు ఏడుస్తూ ఉంటే తెలంగాణలో ఉన్న అందరి గుండెలు కరిగినాయి. హైడ్రా కమిషనరు ప్రభుత్వం గుండెలు మాత్రం కరగలే. చాలా పాశవికంగా, ఎట్లా అంటే అట్లా అసలు ఒక అడ్డు అదుపు లేకుండా ప్రవర్తించింది హైడ్రా. చాలా విమర్శలు కూడా ఎదుర్కొంది. పేదోళ్ళకు ఒక లెక్క పెద్దోళ్ళకు ఒక లెక్క అని కాదు, దీని వెనకాల ఒక రియల్ ఎస్టేట్ బ్లాక్ మెయిలింగ్ దందా నడుస్తుంది అనేది కూడా ప్రతిపక్షాలు ఆరోపించినాయి. ఎందుకంటే వాళ్ళ చేష్టలు కొన్ని చూసినప్పుడు అట్లనే అనిపించినాయి. ఇప్పుడు సల్కం చెరువు అనేది చెరువులో ఉంది, ఆ కాలేజ్ దాన్ని ఎందుకు కూల్చారు అంటేనేమో దానికి ఒక రీజన్ చెప్తారు. ఇప్పుడు కోడి చెరువు ఉంది కదా, దానికి ఒక రీజన్ చెప్పారు. దాని రీజన్ అయితే చాలా గమ్మత్తు ఉంటుంది. అది చెరువులోనే ఉందట, కానీ ఫెన్సింగ్ వేసిరు, నీళ్ళు ఎక్కడ ఆగుతలేవు అని అంటారు. చాలా గమ్మత్ రీజన్స్ చెప్పారు. అంటే మనం అనుకున్న దగ్గర ఒక లెక్క ఉంటుంది అన్నట్టు, అనుకున్న దగ్గర ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు రూల్ ఉందనుకో, ప్రభుత్వం ఒక రూల్ తీసుకొని వచ్చిందనుకో, రూల్ అందరికి ఒకటే లెక్క ఉండాలి కదా. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూల్ ఎట్లుంటుంది? వీళ్ళు చేసింది అది. అందుకోసమే ఎందుకు విమర్శల పాలైంది, ఎందుకు వ్యతిరేకత వచ్చింది జనాల దగ్గర నుంచి అంటే, నిజంగా ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో తీసుకొని వచ్చింది, దాంతో ఒక మంచి చేస్తుంది అనుకుంటే ఎవ్వరేమి ఇబ్బంది పడకపోయేటోళ్ళు. కానీ వీళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్క లెక్క చేసిరు. ఇప్పుడు మనోళ్ళు అయితే ఒక లెక్క, మందోళ్ళు అయితే ఇంకొక లెక్క బిహేవ్ చేసిరు. మనోళ్ళు అయితే ఒక లెక్క అనేది ఎందుకంటున్నా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన దగ్గర ముఖ్యమంత్రి కదా, రేవంత్ రెడ్డి గారి అన్న ఇల్లు దుర్గం చెరువు FTFలో ఉంది. అది ఎందుకు కూల్చారు అంటేనేమో దానికి రకరకాల రీజన్స్ చెప్పారు, వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, వాళ్ళు కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. మరి వాళ్ళకి ఇచ్చిన నోటీసు అమీన్పూర్ భూములలో ఉన్న పేదోళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఇంకొక దగ్గర ఉన్న పేదోళ్ళ ఇండ్ల మీదకి పోయి హైడ్రా కూల్చింది కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వలే నోటీసు? ఆన్సర్ ఉండదు. ఇప్పుడు ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే పేదోళ్ళ పక్షాన పనిచేయాలి.
పేదల పక్షపాతిగా ఉండాలి ప్రభుత్వాలు ఎప్పుడైనా. వాళ్ళ కోసం పనిచేయాలి కానీ గుప్పడి మంది పిడికడు మంది పెద్దోళ్ళ కోసం పనిచేయొద్దు. కానీ హైడ్రా వాళ్ళ కోసం పనిచేసిందనే విమర్శలు ఎదుర్కొంది. దానికి ఆధారాలు కూడా కనిపించినాయి చాలా సందర్భాలలో. ప్రతిపక్షాలు మొత్తుకున్నారు. అందుకే ఇవాళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తప్పించుర్రి, ఆయనని ఇమీడియట్గా తీసేయ్యిరి అని చెప్తే ఇవాళ పెద్ద ఎత్తున ఎక్కడా లేనంతగా జనాల దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఎందుకు వస్తుందంటే, అట్లీస్ట్ ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా, ప్రభుత్వాలు మా సైడ్ తీసుకోకపోయినా ఇవాళ కోర్టులు మా సైడ్ నిలబడ్డాయి, పాపం బండింది, మా ఉసురు తగిలింది అనే మాటలు ఇవాళ జనాల దగ్గర నుంచి ఎందుకు వస్తున్నాయి అంటే, అంతగా పట్టుకొని పీడించింది కాబట్టి హైడ్రా. ఇప్పుడు కోర్టులు గతంలో చాలా సందర్భాలలో చెప్పినాయి, మీరు మొత్తం ఒక రోజుల హైదరాబాద్ మొత్తం మార్చేస్తారా, ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఎందుకు గూలుస్తున్నారు, అసలు సెలవులప్పుడు పోయి వాళ్ళ ఇంటి ముందుకు బుల్డోజర్లు ఎందుకు పెడుతున్నారు, ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వాళ్ళని అన్నారు. ఇక రంగనాథ్ అయితే ఒక పొలిటీషియన్కి తక్కువ కాకుండా మాట్లాడతారు. ఇప్పుడు నిన్న కోర్టు చెప్పింది కదా, దాని తర్వాత కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిరు. ఇప్పుడు చట్టానికి లోబడి ఉంటూనే గౌరవిస్తూనే అని చెప్పుకుంటూ నిన్న తీర్పిచ్చింది అదే కోర్టులు కదా. మరి ఇంకొకటి ఏంటి అంటే, ఆయన చెప్పిన నిన్న కొన్ని పాయింట్లు మాట్లాడిరు, దాని మీద విపరీతమైన విమర్శల పాలవుతున్నారు. ఇప్పుడు చాలామంది భూదందాలు చేసిన వాళ్ళే నాకు వ్యతిరేకంగా కోర్టులకు పోయిరు అన్నారు. ఇప్పుడు ఈయన మీద 63 కోర్టు ధిక్కరణల కేసులు ఉన్నాయి. ఆ 63 కోర్టు ధిక్కరణ కేసులు పెద్దోళ్ళు వేసిరా, పేదోళ్ళు వేయలేదా, ఏ ఒక్క పేదోడు పోలేదా కోర్టుల దగ్గరికి? అంటే దీన్ని కూడా ఒక రాజకీయంలాగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థ రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కానీ రాజకీయ నాయకుల్లాగా ఈయన మాట్లాడినటువంటి మాటలని మనం గతంలో చూసినాము, నిన్న కూడా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా చూసినాం. అందుకే హైడ్రా పేరెత్తితేనే భయపడే పరిస్థితి చాలామంది హైదరాబాద్లో ఉన్నటువంటి జనాలలో ఉంది. అమీన్పూర్ భూముల పరిస్థితి ఏంది చూసినాం మనం. ఇంకొక దగ్గర చాలా దారుణంగా బిహేవ్ చేసింది హైడ్రా. ప్రతిపక్షాలు మొత్తుకున్నాయి, హైడ్రా చేస్తున్న పని కరెక్ట్ లేదు, వాళ్ళు చేస్తున్నటువంటి పద్ధతులు కరెక్ట్గా లేవు, పేదోళ్ళ ఇండ్ల మీదకి పోయి ఎందుకు గూలగొడుతున్నారు అని ఎంత చెప్పినా వినలే. మరి వాళ్ళ ఉద్దేశం ఏముండేనో, ఎందుకోసమని ఇక్కడి వరకు తీసుకొని వచ్చిరో ఇప్పటికీ కూడా ప్రభుత్వం దీని విషయంలో ఏదో మళ్ళీ ఒకసారి లీగల్ ఒపీనియన్కి పోతాము, ఇంకొకటి చేస్తాము అని అంటే అది తెగేదాకా లాగే లెక్కనే అవుతుంది. ఎందుకంటే జనాల దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు, ఇప్పుడు ప్రభుత్వాలకి ఎప్పుడైనా సరే జనాల దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు వెనక్కి తగ్గే ప్రయత్నం అన్న చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గే ప్రయత్నం చేయలే. లాస్ట్కి నిన్న కోర్టు చెప్పిన తర్వాత కూడా దాని మీద మళ్ళా మేము న్యాయ సలహాలు తీసుకుంటాం, ఇంకొకటి చేస్తాము అని అంటే జనాల దగ్గర నుంచి ఇంకా విపరీతమైనటువంటి వ్యతిరేకతను, ఇప్పటివరకు రంగనాథ్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అఫ్కోర్స్ ప్రభుత్వం మీద కూడా ఉందనుకోండి, ఇప్పుడు రంగనాథ్ను మేము కొనసాగిస్తాం, వేరే ఒపీనియన్ తీసుకుంటాం, ఇంకొకటి అంటే కనుక ప్రభుత్వం కూడా విపరీతమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఎందుకు ఇంత మొండి పట్టుదలలు, జనాలు వద్దంటున్నారు, కోర్టులు చెప్పిరు, అయినా సరే ప్రభుత్వాలు మొండికి పోయి మేము రుద్దుతాం దీన్ని అని అనుకుంటే కనుక ఖచ్చితంగా జనాల వైపు నుంచి వచ్చేటువంటి రియాక్షన్ని తట్టుకునేందుకు ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉండాలి. అందుకే నిన్న రంగనాథ్ని తప్పించుర్రి, పక్కకు జరుపుర్రి అనగానే జనాల దగ్గర నుంచి వచ్చినటువంటి, జనాలు చేసుకున్నటువంటి సంబరాలను చూసైనా ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించాలి దీని మీద. కానీ మళ్ళీ ఇంకా మొండిగానే పోతాము, ఇట్లనే పోతాము అనుకుంటే కనుక ఖచ్చితంగా జనాల నుంచి వచ్చేటువంటి రియాక్షన్ని తట్టుకునేందుకు ప్రభుత్వాలు సిద్ధపడాలి అనేటువంటిది తెలంగాణలో ఉన్నటువంటి పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైనా సరే హైడ్రా పీడ విరగడైంది, కోర్టు చెప్పినట్టుగా ప్రభుత్వాలు నడుచుకోవాలి, ఆ పీడని పక్కకి జరపాలి అనేటువంటిది చాలామంది కోరుకుంటున్నారు. చూడాలి మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయి దీని విషయంలో అనేటువంటిది.